పాస్టర్ జాయ్ సాల్మన్ గారు ఏకుండూరు వారు దేవుని యొక్క సందేశమును అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి వివాహ నిశ్చయ కార్యక్రమానికి హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా స్థానిక సంఘ కాపరి అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్న DCI గారు కృపావరం అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికనున్న దైవజనులు నానాజీ అయ్య గారు, అలాగే శ్యామ్ గారు, అలాగే కుమారయ్య గారు, యేసుబాబు గారు, వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న మాటను చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మీ అనాది సంకల్పము చేత సహోదరుడు క్రాంతి, అదే రీతిగా సహోదరి దివ్యాలను బట్టి నాయన స్తోత్రాలు. వారి పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను బట్టి స్తోత్రాలు. వారి రోజున ఈ వివాహ నిశ్చయ కార్యక్రమంలో ఉండగా మీ ఆత్మను కృమ్మరించండి. అదే రీతిగా ఇరుపక్షాల కుటుంబాల్లో మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ప్రేమను, ఐక్యతను బట్టి వందనాలు. ప్రభా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. నన్ను మరుగు చేయండి అయ్యా, మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యాలు జరిగించమని, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మనందరము కూడా మరి వివాహ నిశ్చయ కార్యక్రమంలో కూడుకొని ఉన్నాం. చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో కొన్ని వివాహ నిశ్చయ కార్యక్రమాలు కనబడుతూ ఉంటాయి. అదే ప్రధానము అని రాయబడి ఉంది. ఇస్సాకు రెబ్కాల ప్రధానము మనకు ఆదికాండం 24వ అధ్యాయములో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే మరి నూతన నిబంధనలో యోసేపు మరియలు కూడా ప్రధానము చేయబడ్డారు అన్న మాటను మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే మరి వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వధువు సంఘానికి మధ్య జరిగిన ప్రధానాన్ని కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలపోస్తలుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మెట్టుకు మనం చూడగలిగితే ఏ రీతిగా దేవాది దేవుడు మానవాళి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏ రీతిగా ప్రతి మనిషి పట్ల ప్రేమను చూపుతున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకే గమనించగలిగితే ఈ హోషేయ గ్రంథంలో ఎందుకు ప్రధానము చేసుకుంటున్నాడు అంటే గమనించండి, ఒక 5 లక్షణాలు మరి వధువులో అంటే ప్రాముఖ్యంగా మెట్టుకు హోషేయ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలలో యెహోవా దేవునికి
ఎటువంటి లక్షణాలు కనబడితే ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రధానము చేసుకుంటున్నాడో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అందుకనే మొట్టమొదటి లక్షణము మనకి 19వ వచనంలో కనబడుతుంది. అదేంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా. హల్లెలూయా. నిత్యము నాకుండునట్లుగా. వివాహ బంధం అనేది నిత్యము నిలిచేది. హల్లెలూయా. అందుకే వధూవరులు ఇరువురు కూడా వారు నిత్యము వివాహం అనే బంధములో ఉండటానికే దేవుడు వారిని నిర్ణయించాడు. హల్లెలూయా. అందుకే గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసాన్ని నిత్యము కలిగి ఉండేలాగా మెట్టుకు ఈ సమయంలో మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ క్రాంతి నిత్యము దివ్య కొరకు, దివ్య నిత్యము క్రాంతి కొరకు. అందుకనే ఆ మొదటి లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ లక్షణాన్ని బట్టే నిత్యము ఇశ్రాయేలీల పట్ల ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఏమంటున్నాడు? 2వ లక్షణం దగ్గరికి వద్దాం. నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను. గమనించండి, నీతి కలిగి ఇశ్రాయేలీలు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానిని బట్టే దేవుడు ఇశ్రాయేలీలను తీర్పు తీరుస్తాడు. ఎలాగ మనకు నీతి కలుగుతూ ఉంది? విశ్వాసము వలననే మనకు నీతి కలుగుతూ ఉంది. అబ్రహాము విషయంలో మనం అర్థం చేసుకోగలిగితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. హల్లెలూయా. అందుకనే ఆ విశ్వాసము, ఆ నమ్మిక అనేది ఇరువురు మధ్య ఉండటాన్ని బట్టే ఆ రీతిగా ప్రభువు వీరిని ఏకంగా ఏర్పాటు చేశాడు. అందుకనే గమనించకండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అటువంటి నమ్మికను యెహోవా పట్ల కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు వారి పట్ల కృపను చూపిస్తాడు. ఆ రీతిగా ఆయన ఇశ్రాయేలు వారిని ప్రధానము చేసుకుంటాడు. 3వ లక్షణాన్ని గమనిద్దామా? చూడగలిగితే ఆ తరువాత దయా దాక్షిణ్యములు చూపుట వలనను. మొదటిగా నిత్యము వారు ఒక సహవాసములో ఉండటానికి, రెండవది నీతిని కలిగి జీవించటానికి, మూడవదిగా దయా దాక్షిణ్యాలు కలిగి ఉండటానికి. వాస్తవంగా నేటి దినాల్లో మరి పరిస్థితుల ప్రభావం కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానాలు పెరిగిపోవటం వల్ల కావచ్చు, సంపద పెరిగిపోవటం వల్ల కావచ్చు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని రాయబడి ఉంది. ఆ రీతిగా వివాహ బంధాలు ఉండటానికి వీల్లేదు. గమనించండి, ఆ రీతిగా ఉండకూడదు. అవి ఎప్పుడు కూడా నిత్యమైన నమ్మకముతో, నిజమైన ప్రేమకు గుర్తుగా వివాహ బంధం అనేది ఉండాలి. అంటే వారి మధ్య దయ ఉండాలి. గమనించండి, అబ్బాయి అడుగుతాడు, క్షమించండి, అమ్మాయి అడుగుద్ది, నాకేమైనా అయితే నువ్వు ఏడుస్తావా అని అడుగుద్ది. అబ్బాయి ఏమంటాడు? మొదట్లో నువ్వు ఏడిస్తే నేను ఏదైనా చేసుకుంటా అంటాడు. మొదట్లో అలాగుంటుంది పరిస్థితి. కానీ ఈ దయ ఎల్లకాలం ఉండాలిగా, ఈ ప్రేమ ఎల్లకాలం ఉండాలిగా. అలా ఉన్నప్పుడే వారిరువురు కూడా ప్రభువుని ఏకంగా మహిమపరచగలరు. అటువంటి దయా దాక్షిణ్యాలు దేవుడు కూడా ఇశ్రాయేలీయుల పట్ల అటువంటి దయా దాక్షిణ్యాలే చూపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా వాస్తవంగా స్త్రీ బలహీన ఘటం అంటారు కాబట్టి, పురుషుడు బలవంతుడు కాబట్టి, ఆ రీతిగా ఈ బలహీనతలన్నిటినీ సహించుకుంటూ, ఓర్చుకుంటూ దయా దాక్షిణ్యాలు చూపించవలసింది పురుషుడే. అప్పుడే ఆ వివాహ బంధం అనేది నిత్యము నిలిచి ఉంటుంది. 3 లక్షణాలను మనం చూసాం. ఆ తర్వాత 20వ వచనంలో మనం చూడగలిగితే, నీవు యెహోవాను ఎరుగునట్లు. గమనించండి, యెహోవాను ఎరుగునట్లు.
ఆయనే దేవుడని మనము గుర్తించాలి. ఇశ్రాయేలు ప్రజలు అన్య దేవతల వైపు తిరగకుండా ఆయనే దేవుడని ఎప్పుడైతే వారు గుర్తిస్తారో అప్పుడు వారి పట్ల ఆయనకు ప్రేమ మరింత అధికమవుతూ ఉంటుంది. అందుకనే గమనించండి, పురుషుడు ఏ రీతిగా కుటుంబానికి శిరస్సుగా ఉన్నాడో సంఘానికి యేసుక్రీస్తు ప్రభువు వారు శిరస్సుగా ఉన్నారు. అంటే ఆ అధికారానికి, ఆ ఆధిపత్యానికి ఎప్పుడైతే మనము తల వంచుతామో అప్పుడు సమస్తము కూడా దేవుని చిత్తానుసారంగానే నడుస్తాయి. గమనించండి, కొంతమందికి పురుషుణ్ణి ఏమాత్రం కూడా గౌరవించని స్త్రీలు కొంతమంది ఉంటారు. వారికి ఏదంటే ఎలా ఉంటుందంటే వారి మాటే చెల్లాలన్న ఒక రకమైన ఆధిపత్య ధోరణి వారిలో కనపడుతూ ఉంటుంది. అటువంటి వారు పురుషుణ్ణి, ముఖ్యంగా భర్తను ఏమాత్రము గౌరవించలేరు. నోరు పెద్దదైతే అవ్వచ్చు కానీ కుటుంబానికి పెద్ద మాత్రం పురుషుడే. ఈ విషయాన్ని గ్రహించాలి. ఆ రీతిగా చూడగలిగితే వీరు విస్తరించిన కొలది జనాంగం పరంగా వీరు పెద్దవారైతే అయి ఉండొచ్చు కానీ వారి మీద మరి ఎవరు పెద్ద, ఎవరు అధికులు అంటే కేవలము దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని ఇశ్రాయేలీయులు గ్రహించినంత కాలం వారు ఖచ్చితంగా దేవుని ప్రేమను పొందుకుంటారు. అలాగే 5వ లక్షణాన్ని మనం గమనించగలిగితే రాయబడి ఉంది కదా, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును కదా. మొదటిది, ఈ బంధము నిత్యము నిలబడి ఉండాలి, ఫర్ ఎవర్. అండ్ ఫైనల్లీ లాయల్టీ మ్యాటర్స్. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. ఏదో బజార్లో దొరికేది కాదు నమ్మకత్వం అంటే. క్రాంతి పట్ల దివ్యకు ఒక నమ్మకం, దివ్యకు క్రాంతి పట్ల ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని బట్టే వారిరువురు కూడా ప్రభువుని మహిమపరచగలరు. ఈ లక్షణాలన్నీ కూడా మరి ప్రభువు వారు ఇశ్రాయేలీయుల పట్ల చూపిస్తున్న ఆ ప్రధానములో ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టే ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు వారిని ప్రధానము చేసుకుంటున్నాను అంటున్నాడు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగానుసారంగా గమనించగలిగితే అక్కడ ఇస్సాకుకు ప్రధానము చేయబడటానికి మరి రిబ్కాను మరి ఎలియాజరు ఎంపిక చేసుకుంటున్నాడు. వాస్తవంగా మరి ఇప్పుడు రిబ్కా ఎవరి మాట విని బయలుదేరి వెళ్తుంది అంటే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగము ఆఖరి వచనాల్లో చూడగలిగితే ఎలియాజరు మాట మీద నమ్మకంతో వెళ్తుంది. వరుడు ఇస్సాకు అయితే వధువు రిబ్కా అయితే వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న ఎలియాజరు మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మకు విధేయత మనము చూపించినప్పుడు ఖచ్చితంగా మనము ప్రభువుని మహిమపరిచే వారంగానే ఉంటాం. గమనించండి, మరి పరిశుద్ధాత్ముడు ఏమైనా సిద్ధపరచడానికి ఊరికనే రాలేదు. సిద్ధపరచడానికి చాలా బహుమానాలు కూడా తీసుకొని వచ్చాడు. గమనించగలిగితే మరి 22వ వచనంలో కొన్ని బహుమానాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఒంటెలు త్రాగుట అయిన తరువాత మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, గమనించండి ఇక్కడ మనకు 2 బహుమానాలు కనిపించినాయి. అలాగే 53వ వచనంలో చూడగలిగితే ఆ తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చెను అని రాయబడి ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న ఎలియాజరు ఇస్తున్న బహుమానాలను మనం గమనించగలిగితే మొదటిగా ముక్కుకు కమ్మి ఒకటి ఇచ్చాడు. అంటే అమ్మా తక్కువగా మాట్లాడు అని అర్థం కదా. పరిశుద్ధ గ్రంథం ఏది చెప్తుందో లోకం పూర్తిగా దానికి విభిన్నంగా, వ్యతిరేకంగా చెప్తా ఉంటుంది. నువ్వు మాట్లాడకపోతే నిన్ను మోసం చేస్తారు అని చెప్పు. అందుకనే
వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ది ఫన్ అని బయలుదేరతారు మన వాళ్ళు, గమనించండి. కానీ ఈ ముక్కు కమ్మి మనకేమి జ్ఞాపకం చేస్తుంది? మితంగా మాట్లాడమ్మా అని జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవది, చేతికి బంగారపు కడియాలు ఇచ్చాడు. ఇది పనిని జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని 31వ అధ్యాయము సామెతల గ్రంథములో ఏ స్త్రీ కొనియాడబడుతుందంటే ఎవరైతే కుటుంబం కోసం కష్టపడతారో ఆ స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె చేసిన పనులు గవుని దగ్గర కొనియాడబడతాయని రాయబడి ఉంది, గమనించండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమిచ్చాడు? బంగారం. బంగారం అనేది నమ్మికకు, పవిత్రతకు సూచనగా ఉంది. అలాగే వెండినిచ్చాడు. వెండి విమోచనకు సూచనగా ఉంది. అలాగే వస్త్రాలు ఇచ్చాడు, రక్షణకు సూచనగా ఉంది. ఆ రీతిగా గమనించగలిగితే ఈ విలువైన వస్తువులన్నీ ఇచ్చి ఎలియాజరు రిబ్కాను సిద్ధపరిచి అబ్రహాము ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా మరి ఏమని చెప్పాడు ఎలియాజరు వచ్చాక? ఇలాగా అబ్రహాము చాలా భాగ్యవంతుడు, ఆశీర్వదించబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఆ విషయాలన్నీ కూడా వివరించాడు. అందుకే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అహష్వేరోషుకు మరి నచ్చాలి అంటే ఎస్తేరు హేగే అనే పరిశుద్ధాత్ముడి దగ్గర సిద్ధపరచబడాలి. ఆ రీతిగా ఏ దంపతులైతే పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటారో, పరిశుద్ధాత్మ నడిపింపుకు అనుగుణంగా నడుస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అనేకులకు వారు మేలుకరంగా ఉంటారు. అందుకనే పౌలపోస్తలుడు కూడా ఈ బంధాన్నే మనకు జ్ఞాపకం చేయటానికి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. గమనించండి, వధువు సంఘము యేసుక్రీస్తు ప్రభువు వారితో ప్రధానము చేయబడింది. ఆ రీతిగా ఆయనకు ఇష్టలుగా మనము జీవించటమే ఆయన మన నుంచి ఆశించేది. ఆయన చిత్తాన్ని మనం చేయటమే ఆయన మన నుంచి కోరుకునేది. ఆ రీతిగా ఈ రోజున వివాహ నిశ్చయ కార్యక్రమంలో మరి వీరిరువురు, సహోదరుడు క్రాంతి, సహోదరి దివ్య, వీరిరువురు కూడా ఆ రీతిగా ప్రభువుని మహిమపరిచే దంపతులుగా ఉండాలని, వారి కుటుంబాలను ప్రభువు దీవించి ఆశీర్వదించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమయాన్ని ఇచ్చిన DCI గారికి అలాగే నానాజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ డెలివరింగ్ గుడ్ ఎంగేజ్మెంట్ మెసేజ్. నిలబడి